తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జోగి రమేష్ రెండో కుమారుడు జోగి రోహిత్ కి సిట్ నుంచి పిలుపొచ్చింది. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి రావాలని అధికారులు ఆదేశించారు. జోగి రోహిత్ ని విచారించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ నివాసంలో ప్రస్తుతం సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యం కేసులో ఆధారాల కోసం ఫోరెన్సిక్ నిపుణులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ కొనసాగుతోంది. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ తో పాటు సోదరుడు జోగి రాముని ఈ ఉదయం అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ బ్రదర్స్ ని అరెస్ట్ చేసిన తరువాత ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడలో ఉన్న ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. మరొక వైపు ఈ ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ ని కలిసొచ్చారు ఆయన కుమారుడు రాజీవ్, ఇతర వైసీపీ నేతలు. జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాముని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. అతడి నుండి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసుకుని విడిచిపెట్టారు. ఇక నకిలీ మద్యం కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాము చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పలేదన్నారు. తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి విడిచిపెట్టారని మాత్రం చెప్పారు. కారణం ఎందుకు అరెస్ట్ చేసిన కారణం అయితే తెలియదు. పిలిచారు, స్టేట్మెంట్ అడిగారు, వాళ్ళకి సహకరించాను. మొత్తం వివరాలు మొత్తం తీసుకున్నారు. ఆయన రాజకీయంగా కావాల్సిన వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ అడిగారు. మళ్ళీ ఏమైనా పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాము. మరి అవసరమైతే పిలుస్తా అన్నారు, మళ్ళీ వస్తామని చెప్పాము. ఏం లేదు, మా రోల్ ఏం లేదు, రమేష్ గారి రోల్ కూడా ఏం లేదు. రమేష్ గారి ఆర్థిక లావాదేవీలు ఎన్ని పొలిటికల్ లావాదేవీలు అని వాటి గురించి వివరాలు అడిగారు. చెప్పాము. ఆయన పర్సనల్గా ఉంటారు కాబట్టి తీసుకెళ్ళి ఉండొచ్చు, అంత మించి వేరేం కాదు. దేపేలి జనార్దన్ అనే వ్యక్తి మాకు ఇబ్రహీంపట్నం వాసులు తెలుసు తప్ప ఆర్థిక లావాదేవీలు వ్యాపార సంబంధాలు మాత్రం నాకు తెలిసి నేను పుట్టి పెరిగింది అక్కడే. రమేష్ గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. జరిగింది వాస్తవం అయితే అదే. ఏం లేదు, ఎక్కడా కూడా ఆన్ రికార్డు కానీ ఆఫ్ ది రికార్డులు కానీ ఎక్కడా కూడా ఏ ఆర్థిక లావాదేవీలు నాకు కానీ రమేష్ గారికి కానీ వాళ్ళ బ్రదర్ రాము గారికి కానీ ఎటువంటి సంబంధాలు ఎక్కడా లేవు. కల్తీ మద్యం కేసులో తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు జోగి రమేష్ భార్య. తన భర్త తప్పు చేయలేదని ఆలయంలో ప్రమాణం కూడా చేశారని, అయినా కూడా చెయ్యని తప్పుకి ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. అలాగే ప్రామిస్ చేసి ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఇలా చేశాడు అని చెప్తున్నారు, దేవుడితో ఆటలాడొద్దని చెప్తున్నారు, మరి వాళ్ళే వచ్చి ప్రమాణం చేసి జోగి రమేష్ గారు ఇది చేశారు ఇలాగా అని ప్రమాణం చేసి చెప్పొచ్చు కదా. వాళ్ళు భార్య పిల్లల్ని తీసుకురాని అవసరం లేదండి. భగవద్గీత మీద ఇలాగ ప్రమాణం చేసి ఆయన తప్పు చేశారు అని చెప్పొచ్చు కదా. నిజంగా వాళ్ళు తప్పు చేయకుండా ఇలాగ నా భర్తని శిక్షించాలనుకుంటే ఇంక ఇదే కోపం అండి చంద్రబాబు గారికి కానీ లోకేష్కి కానివ్వండి. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినందుకే కోపం అండి, అదొకటే కోపం. తర్వాత అండి ఎంతైనా బీసీలు బడుగు బలహీన వర్గాలు పైకి రావడం కూడా మరి ఓర్చుకోలేరేమోనండి. కొన్ని తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించవచ్చండి. ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.